2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, నేను లవడ అద్దీసి ఇది పెడతా, అన్ని చేసిండు. ఏది చేసిండు మరి ఆయన? ఏముంది, ఏం సింగారమే లేదు కాంగ్రెస్ది. ఎందుకు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఉండి కానీ 10 పనులు చేయండు. కాంగ్రెస్ వాడు అయితే ఏం చేయలేడు. లేడీస్కి ఏమో 2500 చేస్తా అన్నాడు, 2500 గిట్లా లేవు. చేస్తా అని 6 హామీలు ఇచ్చిండు, 6 హామీలకు గుద్ద కింద పెట్టుకొని కూర్చున్నాడు. పనికి మళ్ళీ కరోనా భారతి నాగం చేస్తే దానికి ఎదురే నిలబడ్డాడు, దాన్ని తరిమి ఎల్లగొట్టారా. ఉత్త మనిషి గాడు తమ్మి, చాలా గట్టి మనిషి మోడీ సారు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని నర్సాపూర్లో ఉన్నాము. ఇక్కడ ప్రజలతో మాట్లాడదాము. ఏ పార్టీ వాళ్ళకి మేలు చేసింది, ఏ పార్టీకి వాళ్ళు ఓటు వేయబోతున్నారన్న విషయాన్ని ప్రజలతో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్న, నీ పేరేంది? రాజు అన్న. ఎక్కడ? నర్సాపూరేనా? నర్సాపూర్ అన్న. సరే, 125 రోజుల కాంగ్రెస్ పాలన ఎట్టుంది? సూపర్ ఉందన్న, ఏం తక్కువ చేయలేడు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో ఏం చేసిర్రు అన్న? 120 రోజులలో 100 రోజులలో వీళ్ళు మొత్తుకుంటారు. కాంగ్రెస్ పాలన సూపర్, రేవంత్ అన్న సూపర్. సరే, కరెంట్ ఎక్కువ పోతుంది అంటున్నారు, దానికి ఏమంటారు? లైట్గా పోతుంది అన్న. ఇప్పుడు అప్పులు చేసిండు, అప్పులు సంజాయించుకోవాలంటే పోవాలి, ఫ్యాక్టరీలకు ఇవ్వాలి, అవి ఇవి సమన్వయం చేయాలి, అంతే. సరే, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఈసారి ఎవరు కోట్ అయిపోతున్నావు? రేవంత్ అన్నకే. మన ఊరు గాలి, మన నీలమదన్న కాంగ్రెస్కి నిలబడ్డాడు. నీలమదన్న పక్కా గెలుస్తాడు. సరే, మరి కేసీఆర్ సంగతి ఏంది? పాపం ఆయన తెలంగాణ తీసుకొచ్చిన అన్నాడు, ఓడిపోయిండు. మరి కేసీఆర్ గురించి ఏమంటావు? ఏం చేసిండు అన్న? అప్పులు చేసిండు, కోట్లలో అప్పులు చేసి మా మీదనే పెట్టిండు, అంతే. అందుకే ఓడిపోయిండు. ఇంకా 10 సంవత్సరాలు కాదు, తెలంగాణ పార్టీ అనేది ఉండదు. ఇక ఈరోజు ఇట్లా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పోయిండు, కాంగ్రెస్లో చేరిండు ఇదే రోజు. మరి టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అంటున్నావు, మరి ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఎక్కడ గెలిచిందన్న? సునీత గారు గెలిచారు. సునీతమ్మ ముఖం చూసి వేసిరు అంతే తప్ప ఆడ ఏం లేదు. కానీ సునీత గారు బీఆర్ఎస్ కదా? బీఆర్ఎస్ఏ. సునీతమ్మ ఒక ముఖం చూసి గెలిచిరు. ఇంతకుముందు ఆమె ఇట్లా కాంగ్రెస్లో మినిస్టర్ చేసింది, కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఉండే, అందుకే సునీతమ్మని గెలిపించుకోరు. మెదక్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలలో 6 మొత్తం టీడీపీ మన బీఆర్ఎస్ గెలిచింది, దానికి ఏమంటారు? మెదక్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అందులో 6 బీఆర్ఎస్ గెలిచింది. మరి ఎట్లా గెలిచింది? ఇప్పుడు చూడన్న, ఎంపీ ఎలక్షన్లలో చూడు, ఒక్క సీటు ఇట్లా రాదు మెదక్కించి. ఎన్ని సీట్లు ఉన్నాయి, అన్ని సీట్లు 100% కాంగ్రెస్ కొట్టుకొని వస్తుంది, అంతే. సరే, సెంట్రల్లో మోదీ గారు వస్తారా, రాహుల్ గాంధీ గారు వస్తారా? రాహుల్ గాంధీ వస్తాడు అన్న. మోదీ గారు రారు. ఎందుకు? ఇన్ని మంచి పనులు చేసిండు. ఏం చేసిండు అన్న? 370 తీసేసిండు, జమ్మూ కాశ్మీర్లో రామాలయం కట్టిండు, ఇంకా చాలా మంచి పనులు చేశాడు. రామాలయం కట్టిండంటే అది అయిపోయిందన్న. కానీ కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ మంచి పనులు చేస్తుంది, అందరు చేస్తుంది. వచ్చింది 125 రోజులే అన్న. ఈ రోజుకు 125 రోజులే రేవంత్ అన్న వచ్చింది. ఇప్పుడు ముందు చూడండి, ఇంకా 5 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అని చెప్తున్నా. థ్యాంక్ యూ. తమ్ముడు, మీ పేరేంది? సందీప్. ఎక్కడ ఉంటావు? నర్సాపూర్ లోకల్. సరే, 125 రోజుల కాంగ్రెస్ పాలన ఎట్లుండే? అన్నీ ఏం చేయలేదు. అదేంది, అన్ని స్కీములు అది ఇది అన్నారుగా? పెట్టిండు, కానీ ఇంకా ఏమో ఒక బస్ ఫ్రీ ఒకటి పెట్టింది, 2500 ఇస్తా అన్నాడు లేడీస్కి, అది కూడా ఇవ్వలే. నా పింఛన్ పెంచుతా అన్నాడు, అలా పింఛన్ వస్తుంది, పెంచుతా అన్నాడు, పింఛన్ కూడా ఇవ్వలేదు ఇంకా. సరే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ మధ్యలోకి వచ్చింది అంటున్నారు, తర్వాత ఎలక్షన్ తర్వాత చేస్తారేమో. ఏమో డౌటే. చెయ్యడు పక్క, ఏం చేయడన్నా. నేను చెప్తున్నాగా, పక్క ఏం చేయడు. వేస్తే బీజేపీకే ఓటు వేయాలంతే. బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా? మోరీ. ఇక్కడ మీ కాడ? మా దాంట్లో ఏం తెలియదు, కానీ మోరీకి అయితే నేను వేస్తాను. కాదు, బీజేపీ ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఎవరు? ఎంపీ రాజేందర్, మా వార్డ్ నెంబర్ రాజేందర్ ఉంటాడు. కాదన్నా, ఎంపీ పార్లమెంట్కి అంటే అది లేదు సార్. రఘునందన్ రావు గారు. ఆయన అడ్వకేట్ రఘునందన్ రావు గారు. ఓకే. దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఓకే. ఫైనల్గా బీజేపీకే ఓటేస్తాను. బీజేపీకి ఓటేయాలి. ఎందుకు బీజేపీ? అంటే వాళ్ళు మంచిగా చేస్తున్నారు కదా, చేస్తారని నమ్మకం ఎక్కువ ఉంది నాకు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఏం చేయలేదు ఇంత. మహిళ కూడా 2500 ఇస్తాను, లేడీస్ కూడా అవి కూడా ఇస్తలేదు, ఇంకా పల్లె లేడీస్కి. థ్యాంక్ యూ. అన్న, నీ పేరేంది? జగనా? చాలా పవర్ఫుల్ పేరు పెట్టుకున్నావు. అవును మరి, అంతేనా? సరే, ఇక్కడ లోకల్ అన్న? లోకలే. సరే, 125 రోజుల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉండే?
ఇట్లా ఉందన్న ఇక ఉంది ఉన్న కాడికి అట్లనే ఉంది ఏడ ఉన్న ఆడనే ఉంది కదా ఆ. అంటే పాము చావద్దంటో కర్రీ రోజంటో ఆ, అంతే ఉంది కదా. అంటే బాగుందా బాగాలేదా? బాగుంది అని చేస్తా అని అంటుండు, చేస్తా అన్నది ఏది కాలేదు కదా మరి. 125 రోజులు అయిపోయింది కదా, అవును అయిపోయింది. 100 రోజులు చేస్తానండి. 100 రోజులు మళ్ళీ 100 రోజులు పెడుతుండు. 100 రోజులు అన్నాడు, మళ్ళీ 100 రోజులు కిందికి వచ్చింది అంతే మరి. దానికి ఏమైనా సమాధించింది, ఏమైనా చేసినట? ఆమెకి ఇట్లా మాట్లాడుతుందేమో, ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మాట్లాడట్లా. ఏమంటావు? ఒక నెలలోనే చేస్తా అన్నాడు. 15 రోజుల అమ్మ మీకు పైసలు వస్తాయి, ఇండ్లు వస్తాయి, అన్ని చేస్తా అని అన్నాడు. ఏం చేయలేడు మరి ఇప్పుడు దాకా. ఎండలో ఇంత కష్టం చేస్తున్నాం, మా ఎండ్లన్నీ ఎండకపోతున్నాయి. మాకు ఎట్లా బతకాలి, ఏం చేసి బతకాలి మేము? 2500 ఇస్తా అన్నాడు, అవి లేవు, గ్యాస్ లేదు, ఇది లేదు, అన్ని చెప్పిస్తున్నాడు. గ్యాస్ వస్తుంది కదా, గ్యాస్ వస్తుండు. 500కి ఇస్తుందా? అంటే 1000 రూపాయలు అంటే సబ్సిడీలో మీ అకౌంట్లోకి వస్తాయి కదా డబ్బులు? డబ్బులు లేవు, అందులో ఏం లేవు, సబ్సిడీ లేదు, ఏం లేదు. అది కూడా చెక్ చేసినాము, అది ఏం లేవు. 500 గ్యాస్ ఫ్రీ అన్నారు కదా, 500కి అకౌంట్లోకి వేస్తామంటే వస్తలేవు. సరే ఇప్పుడు ఒక విషయము, అకౌంట్లో పడతలేవు కానీ ఫ్రీ బస్ చేసిరు కదా. ఫ్రీ బస్సు చేసిర్రు, రోజు డ్యూటీకి పోయే వాళ్ళకే పనికి వస్తుంది అది, మాకెందుకు? మాకు యూజ్ అవుతలేదు అది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, తాతోళ్ళ ఇంటికి వెళ్తా, అది అని ఎంతో మంది గుడి ఆడోళ్ళు బస్సులో నిండా ఉంటుర్రు, మోగోళ్ళకి ప్లేసే లేదు. నేను మొన్న మీదకెక్కిన ఒక్కో కాలు మీద నిలబడి వచ్చిన, నిన్న పోతే నిలబడి వచ్చిన ఆడోళ్ళు ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఆడోలే ఉన్నారు, మోగోళ్ళకి ఒక ఇంత ప్లేస్ ఇట్లా లేదు. ఈ విషయం ఆడవాళ్ళని అడుగుదాము. ఏం మంచిది అది? ఎటన్నా పోయిన కోపంతో ఎటన్నా పోయినట్టు కూడా పోతారు మరి. ఆపుతలేరు, ఆపమన్నా ఆపుతలేరు. అవును మరి. సరే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు మళ్ళీ వచ్చినాయి. ఒక విషయమనా, మొగాయన నాకు కోపం వచ్చి ఆడామెకు ఒక దెబ్బ కొడతా, రేషానికి ఆధార్ కార్డు పట్టుకొని ఏ బస్ అన్నా ఎక్కిపోతుంది, అప్పుడు ఏం పరిస్థితి నా పరిస్థితి? అదేందన్నా మరి అంతే కదా. ఊసిపోయే ముక్కు అంటే అయితే అట్లా కాదు, ఊసిపోయే ముక్కు అని ఒక సామెత ఉంది. అదే మరి ఉసిపోయేదే మరి, అది మరి అట్లయితే అట్లనే అది గట్టిగా అవి పాల్తు చేసి మంచిగా కూర్చొని వస్తారు, నిలబడి వస్తారు, వాళ్ళు వస్తారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, నేను లవడ అది తీసి ఇది పెడతా, అన్ని చేసిండు. ఏది చేసిండు మరి ఆయన? ఏం లాభం లేవు. గట్టిగా చేయాలనా? మాటలు మాట్లాడిన తీరు, ఆయన చెప్పిన ఆయన మాటనే. ఇప్పుడు ఆయనకేం మన పగ కాదు, ఆయనకు మనం చెప్పినాం, ఇచ్చినాం, మాట ఇచ్చినాం, ఎక్కిచ్చినాం, ఆయనకు పవర్ ఇచ్చినాం. పవర్ మీద నిలబడ్డప్పుడు ఆయన పవర్ తోటి చేసేయాలి, అది అన్న మాట ప్రకారంగా చేయాలి కదా. ఇది 100 రోజులు అయింది, మళ్ళీ 100 రోజులు ఆల్రెడీ భూమి కాలే, భూమి కూడా చేస్తాం. లోని పట్టలేమో పట్టలు అయితే లాని పట్ట ఏమో ప్యూర్ పట్ట చేస్తా అన్నాడు, అది కూడా చేయలేడు, ఏం చేయడు. దానికోసము కోసుకొని సస్తున్నాం. చెప్పుడు మీదనే ఉన్నాడు. ఇప్పటికైనా నేను ఆడ వచ్చి ఆడేం బిక్తాడు, ఈడేం బిక్తాడు, ఇట్లా గల్ల లేపినట్టు మాట్లాడితే కాదన్నా. గల్ల లేపిన అవసరం లేదు, నువ్వు లేపు గల్ల, కానీ అన్ని చేయి నువ్వు పని. ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసినావు, ఇంకోటి చేయి, ఆ తర్వాత ఇంకోటి చేయి, ఆ తర్వాత ఇంకోటి చేయి, దానికి అంటారు. సరే ఒక విషయము, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, నమాడిను పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ఎక్కువ సీట్లు వస్తాయంటావు? ఏ పార్టీ అయినా ఇప్పుడు ఈయన చేసేపటికే ఈయనకి ఇచ్చగొట్టేటట్టున్నారు ఇప్పుడు పబ్లిక్. ఈయన ప్రభుత్వం చూసుకుర్రు, ఇన్ని రోజులకు 100 రోజులు చెప్పిండు, మళ్ళీ 100 రోజుల కింద పెడుతుండే ఎందుకు? ఆయన మాట ఆయనకే లేదు. ఈసారి ఎవరికా మీ ఓటు? మేము పెట్టాం సార్, ఆయన పెట్టాం ఆయనకు. ఏమైనా అంటే ఖజానా లేదంటుండు, ఖజానా లేని ఎందుకు పోయినావు నువ్వు? ఇల్లు మాకు ఇట్లా కూర్చుందామంటే ఇట్లా లేదు మాకు ఇల్లు, ఇట్లా కూలుతున్నాయి, ఇట్లా ఉన్నది. ఇల్లు ఇస్తా అన్నాడు, అన్ని చేస్తా అన్నాడు, ఏమీ వెళ్ళాడు. ఎట్లా మరి మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు దాకా ఒక్క పని చేసిండని అని అంటే కన్నా మాకు ధైర్యం వస్తుంది, ఇది కూడా చేస్తాడేమో అని మాకు ధైర్యం వస్తుంది. ఏ పైన చేయలేడు మాకు ఎట్లా అని మాకు ఎట్లా ఉంటుంది? ఇక మేము రైతులం చేస్తేనే కదా ఏదైనా చేసేది, అవునా? రైతులు చేయకపోతే ఏ డ్యూటీలు ఏం చేస్తారు?
ఏం చేయలేరు మరి మాకు ఇట్లా ఉన్నది మాకు పరిస్థితి థ్యాంక్ యూ అన్న నీ పేరేంది? నా పేరు మంజనాయక్. గట్టిగా మాట్లాడు పర్లేదు. మంజనాయక్. నీ పేరేందన్నా? పరశురామ్. నీ పేరేందన్నా? రాజు. ఎక్కడ ఈ లోకలేనా? లోకలే. ఓకే. 125 రోజులైంది కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చి, ఎట్లా చేస్తున్నారు? చేస్తారంటే వాళ్ళకు తోచినట్టు చేస్తారు. ఏం చేస్తాం ఇప్పుడు మనం? ఇంకా మనకు తెలియలేదు. ఇంకా ఏం చేస్తాం? 125 రోజులు అయింది కదా. గెలవంగానే రుణమాఫీ చేస్తున్నాడు, చెయ్యలేడు. బస్సు ఫ్రీ చేసిండు. మొన్న గ్యాస్ వేసిండు. గ్యాస్ పైసలు పడతలేవు కూడా. ఈ కట్మ పనులు గ్యాస్ పైసలు ఇంకా పడలేవు. ఇంకా కట్మ అట్లనే ఉన్నాయి. మరి చేస్తాడు. 100 రోజులు అన్నీ చేస్తున్నాడు. 100 రోజులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇంచుమించు 3 నెలలు అవుతుందా? 3 నెలలు అవుతుంది అనుకో. అయిపోయింది. 3 నెలలు అయిపోయింది. ఎక్కగా బ్యాంకులు రుణం మాపిస్తున్నాడు. అది లేదు, ఇది లేదు. ఈ ఆడున్న పాత్ర ఆడనే ఉన్నది. అంతే ఉన్నది మరి. ఇక చేస్తాడేమో చేయడేమో మళ్ళీ ఆయనకి తెలుసు, పబ్లిక్కి తెలుసు. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు మళ్ళీ వచ్చినాయి. ఎంపీలు అయ్యట్లు, ఎంపీలు ముఖ్యమంత్రి ఓటు వచ్చింది అనుకో, మన ప్రధానమంత్రి. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి. ఈసారి ఎక్కువ సీట్లు ఎవరికి వస్తాయంటావు? బీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, బీజేపీ? ఈసారికి బీజేపీ రావాలనుకుంటున్నాం మేమైతే. బీజేపీ రావాలి. ఎందుకు? మోదీ గారు అంటే ప్రేమనా? మోడీ ప్రేమ. ఎందుకంటే ఆయన ఉంటే మంచి, ఆయన వ్యక్తి మంచిగా చేస్తున్నాడు. ఇక్కడ లీడర్లు ఖరాబ్ చేసుకుంటారు. నేనే లీడర్ అనుకో, నేనే ఒక దాన్ని తీసుకుంటా ఇక్కడ. అంతే. ఏం మంచి చేసిండే ఏమైనా గుర్తున్నా? పంపించే పనుషులంతా పంపిస్తున్నాడు కదా మోడీ, పంపిస్తున్నాడు. ఇక్కడ మనం ఖరాబ్ చేసుకుంటాం. అంతే కదా. ఇక్కడ మరి మోదీ గారి క్యాండిడేట్ ఎవరు తెలుసా? ఏమైనా పేరు? మోదీ గారి ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఇక్కడ మెదక్ జిల్లాలో? ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు లేవర్తుడే కొత్తగా రఘునందన్ రావు గారు చెప్పారంటే యాదకుండదు కదా సార్. మాకు పర్లేదు కానీ మరి ఈసారి ఆయనకేనా ఓటు? పక్కేస్తాం అట్లే. మీకు తెలుసా రఘునందన్ రావు గారు ఎవరు? తెలుసా? ఎవరు తెలియదు. ఆయన ఒక అడ్వకేట్, చదువుకున్నోడు, మంచి వ్యక్తి. మరి ఈసారి ఆయన ఓటేస్తారా? ఈసారి మేము ఇంతకు ముందు వేసినాం. నేను బీజేపీ పార్టీ మనిషిని నేను. నేను బీజేపీకి. నువ్వు రావాలి ముందరికి. నేనైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి తరపున ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మనిషివా? అంతే. అంతే. ఒక బండి మీద పోతే అందరూ ఒకరికే ఓటు వేయాలి. అంతే. థ్యాంక్ యూ అన్న. బ్రదర్ మీ పేరేంది? సందీప్ నా పేరు. సందీప్. ఎక్కడ? ఇక్కడ లోకల్ నర్సాపూర్ పక్క విలేజ్ అన్న. విలేజ్ కాన్స్టిట్యున్సీ మాత్రం ఇదే. ఇదే కాన్స్టిట్యున్సీ ఇదే. సరే, 125 రోజులు కాంగ్రెస్ పాలన ఎట్టుండే? అసలు ఫ్రీ అన్న. ప్రస్తుతం అందరికి ఫ్రీ ఉంది. ఇక ప్రస్తుతానికైతే లోన్ ఇస్తా అని చెప్పారన్న. ఇప్పుడు లోన్ లేదు. పింఛన్ ఇస్తా అని చెప్పారు. పింఛన్ కూడా లేదు ఇప్పుడు దాకా. మరి ఇప్పుడైతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఇప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు అన్న. ఇప్పుడు ముందు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బస్సులు ఫ్రీ పెట్టిన అందరికైతే. 100 రోజులలో అన్ని చేస్తాడు. 100 రోజులు అయిపోయి 125 రోజులు అయింది. ఇప్పుడైతే 100 రోజులు కంప్లీట్ అని చెప్పిండు అన్న. ఇప్పుడైతే ఏం కాలేదు. ఇప్పటిదాకా అయితే ఇన్ని రోజులు అయితే చేస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ మీద నమ్మకం అట్లే ఉన్నదా? సడలింది అన్న. ఇంకేమో అయిపోయింది అన్న. ఇంక సడలింది అన్న. కథమే అన్న. ఇప్పుడు అంతే అన్న. ఇంకేమన్నా ఇప్పుడు 100 రోజులని కంప్లీట్ చేస్తే అన్న. ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడుదాకా అయితే మరి అప్పుడుదాకా చేస్తారేమో. తర్వాత సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు, మోదీ గారు ఉన్నారు. ఎవరు రావాలనుకుంటున్నావు? ప్రధానమంత్రి ఎవరు కావాలి? ప్రధానమంత్రి మోదీ రావాలన్నా. మోదీ గారు రావాలన్నా. ఎందుకన్నా మంచిది మోదీ గారు రావాలన్నా. సరే, ఇక్కడ ఎంపీ క్యాండిడేటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు ఉన్నాయి. ఎవరికి ఓటేస్తావు? ఎవరు గెలవాలనుకుంటున్నావు? బీజేపీ అన్న. బీజేపీ క్యాండిడేట్ ఎవరు అసలు తెలుసా? రఘునందన్ రావు అన్న. రఘునందన్ రావు గారు ఎవరు తెలుసా? ఇప్పుడు ఇంతకుముందు అంటే ఎమ్మెల్యే ఉండే అన్న. ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్, చదువుకున్నవాడు, చాలా మంచి వ్యక్తి. అప్పుడు లాయర్ చేసిండు అన్న. అప్పుడైతే లాయర్ అయితే చేసినప్పుడు అయితే ఈసారి రఘునందన్ రావు గారు ఆయన రావాలన్న ఖచ్చితంగా అయితే. అంతే అన్న. సరే, ఇక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పవర్లో ఉండే కదా మన రాష్ట్రంలో. 9.5 ఏళ్ళు అయితే డెవలప్మెంట్ ఏం కాలేదా? అయిందన్న. కొన్ని అయితే అయింది. వాసం చెప్పాలన్న. అయిందన్న. కొన్ని అయితే డెవలప్మెంట్ అయినప్పుడు ఎందుకు ఓడిపోయిండు కేసీఆర్? కొన్ని అయితే ఓడిపోయిందంటే అప్పుడు కొన్ని డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. అవి కూడా కాలేవు. మళ్ళీ రైతులకు భూములు ఇస్తా అని చెప్పిండు. అవి కూడా కాలేవు అన్న. ఇక చాలా చేస్తా అని చెప్పిండు. ఇక కొంత అట్లనే ఎలక్షన్ అయిపోయింది. అవినీతి జరిగింది కాళేశ్వరంలో అంటున్నారు. అది నిజమే అనుకుంటున్నారా మీరు? నిజమే అన్న. నిజమే ఉండదు. నిజమే ఇప్పటికే అవుతుంది కదన్న. నిజమైనప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేడు? మోదీ గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడేమో మన ప్రచారం అయితే మన ఇటుకైతే. లాస్ట్ ప్రశ్న, కవిత గారిని తీసుకుపోయి జైలు వేసింది ఈడీ, కరెక్టే చేసిందంటవా?
ఈ న్యాయపరంగా అయితే లిక్కర్ కేసులో అయితే అన్యాయం కదన్న, ఎవరైనా కానీ న్యాయం మాట్లాడలేను ఎవరైనా కానీ అన్న. లిక్కర్ కేసులో అయితే అన్యాయం అయితే వాస్తవమేనా అది, అంతే అన్న. థ్యాంక్ యూ బ్రదర్ మీ పేరేంటి? సురేష్. ఓటు హక్కు వచ్చిందా మీకు? వచ్చింది. ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం. సరే, ఫస్ట్ టైం ఓటర్వి జనరల్గా ఓటు వేయాలంటే ఏం చూస్తావు నువ్వు? ఓటు వేయాలి అంటే ఈ పార్టీకి ఓటు వేస్తా, ఈ పార్టీకి వేయను అన్నప్పుడు ఆ పార్టీలో ఏం చూస్తావు? ఏం చూసి పార్టీకి ఓటేస్తావు? నేనా నమ్మకం చూస్తా, మంచి నమ్మకం చూసి. సరే, ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి. ఇందులో నమ్మకమైన పార్టీ ఏది? కాంగ్రెస్. నాకు తెలిసి కాంగ్రెస్. ఎందుకంత నమ్మకం వచ్చింది నీ కాంగ్రెస్? చిన్నప్పటి నుంచి ఇప్పుడు సునీత రెడ్డి లక్ష్మి ఉండేడు, అప్పటి నుంచి కాంగ్రెసే మాది. మరి ఇప్పుడు సునీత గారు ఎక్కడ ఉన్నారు? టీఆర్ఎస్లో ఉన్నారు. ఆ మోసం చేసి వెళ్ళిపోయింది ఆమె. అయినా ఎట్లయినా కాంగ్రెస్ రాకపోయినా అయినా ఓటు ఇష్టమేమో, ఎట్లయినా మాకు కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మా కాంగ్రెస్ నేను అనుకుంటున్నా కూడా, ఇప్పుడు కూడా పైన కూడా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా నేనైతే అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంటున్నావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీ క్యాండిడేట్ ఎవరు? ఎంపీ క్యాండిడేట్ అయినా మన మధు. సరే, నీ క్యాండిడేట్ పేరు తెలియదు అనుకుందాం. సరే, బీజేపీ క్యాండిడేట్ పేరు ఏంది? తెలియదు. సరే, బీఆర్ఎస్ క్యాండిడేట్ పేరు? బీఆర్ఎస్ క్యాండిడేట్ తెలియదు. జనరల్గా ఫస్ట్ టైం ఓటర్వి కాబట్టి నీ క్యాండిడేట్ పేర్లే తెలియదు. అట్లాంటప్పుడు ఆ క్యాండిడేట్ ఏం చదివిండు, ఆ క్యాండిడేట్ కెపాసిటీ ఏంటి, వాడేం మంచి చేస్తాడు అనేది కూడా తెలియకుండా ఒక పార్టీని గుడ్డిగా నమ్మేసి ఫస్ట్ టైం ఓటర్ ఇట్లా ఓటేస్తే రేపు పొద్దున్న దేశం ఎడిపోద్ది. దేశమా? క్యాండిడేట్లను చూస్తలేవు, క్యాండిడేట్ ఏం చదివిండో చూస్తలేవు, క్యాండిడేట్ ఏం మంచి చేస్తాడో చూస్తలేవు, ఓన్లీ పార్టీని నమ్ముకుంటున్నావు. అట్లాంటప్పుడు మరి దేశం ఎడిపోవాలి. కొత్త ఓటర్ నువ్వు ఫస్ట్ టైం ఓటేస్తున్నావు, మరి క్యాండిడేట్ని చూడాలి కదా, క్యాండిడేట్ చదువు చూడాలి కదా. మరి ఎందుకు చూస్తలేవు? ఎందుకు చూస్తారంటే కాంగ్రెస్ మా నమ్మకం మాకు. అందుకే ఒక పని చేయి, నేను ఇబ్బంది పెట్టాను కానీ ఫస్ట్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఏం చదివిండో చూడు, తర్వాత బీజేపీ క్యాండిడేట్ ఏం చదివిండో చూడు, తర్వాత బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏం చదివిండో చూడు. చదువు సందేహం ఉన్నోడు, ప్రజలకి మంచి చేయగలిగినోడు, వానికి ఒకటి. ఓకే. థ్యాంక్ యూ. అన్న నీ పేరేంది? లింగారెడ్డి. మీ పేరేందన్నా? కట్ట నరసింహులు. అన్న మీ పేరు? గోప్యా. అన్న 125 రోజులైంది కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ 125 రోజులు ఎట్లా చేస్తున్నారు? బాగా చేస్తున్నారా? ఎట్లా చేస్తున్నారు? ఏం బాగలేదు. ఎందుకు బాగలేదు? అరే అన్ని ఉచితాలు చెప్తే ఎవరు చెప్పినా ఏం అవుతలేదు. 6 గ్యారెంటీలు చూపిండు. 3 ఎకరాలన్నర ఉన్నది భూమి, ఇదివరకు రైతు బంధు రాలే, మోడీ పైసలు పడ్డాయి. 4 ఎకరాల దాకా పడ్డాయి. 4 ఎకరాల రకాలే పడ్డాయి. అవతలి మించినే 3.5 ఎకరాలు కూడా మొన్న వచ్చినాయి. సరే, మరి బాగలేదు అయితే అన్నావు, ఇంకేంది కారణాలు? ఎందుకు బాగలేదు అన్నావు? మంచిగా అనిపిస్తలేదు, ఉచితాలు చెప్పొద్దు. బాగలేదంటే 2 లక్షల రుణమాఫీ చేస్తాను అన్న. 9వ తారీఖు ప్రమాణ స్వీకారము, సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజే నేను తొలి సంతకము రుణమాఫీ అన్నాడు. మరి ఇదివరకు ఇప్పుడు 110 రోజులు అవుతుంది. మరి 125 అయింది. 2 లక్షలు తీసుకోమన్నాడు. నేను గెలవంగానే మాఫీ చేస్తాను 2 లక్షలు. అవి లేవు ఇవి లేవు. ఆడోళ్ళకు ఉచిత బస్ అన్నాడు. అవి ఎలక్షన్ దాకా ఇస్తాడు, ఎలక్షన్కి బంద్ చేస్తాడు. అవి ఇచ్చి లాభం లేదు. కేసీఆర్ ఏమో మొగళ్ళని తాగుబోతులు చేసిండు, ఆడోళ్ళని తిరుగుబోతులను చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతకుమించి ఏం లేదు, అంతే. కేసీఆర్ మీద కూడా బాగానే ఉంది, నీకు ఉంది. బాగా చేయలేదంటావు కేసీఆర్ కూడా? అవును, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా. బాగా చేయలే. సరే, మూడు తప్పులు కేసీఆర్ చేసినాయి అంటే ఏమంటావు? 3 తప్పులు ఎందుకు ఓడిపోయింది కేసీఆర్? ఈ కేసీఆర్ అంటే రైతు బంధు ఇచ్చిండు, కాకపోతే బ్యాంకుల్లో పోయింది ఒకటి, హౌస్ ఇండ్లలో పోయిండు. ఇండ్లనే పోయింది, డ్యూటీలలో పోయింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ రెండులో పోయింది ఎక్కువ. అందుకే ఓడిపోయినాడు. సరే, ఎంపీ ఎలక్షన్లు మళ్ళీ వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తుంది. మళ్ళీ మోదీ గారు పిఎం అవుతారు. అంతే. మోడీ. సరే, ఒక 6 కిలోల బియ్యం ఇస్తుండు. ఎవరు ఇస్తున్నారు? మోడీ ఇస్తున్నాడు. కరోనా టైంలో మమ్మల్ని ఆదుకుందంటే మోడీ. 3 సార్లు ఇంజక్షన్ ఇచ్చిండు. లేకపోతే చచ్చిపోతుండు మేము అందరం. ప్రతి అమెరికా కూడా పంపించిండు ఏది ఆక్సిజన్. మోడీ 5 కిలోల బియ్యం, అప్పుడు 10 కిలోలు ఇచ్చిండు. ఆ 10 కిలోల బియ్యం మేము తిన్నాం.
మరి మోడీకి తిన్నోని బియ్యం ఇస్తున్నాడు. ఏ టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఇవ్వలేడు, కేసీఆర్ ఇవ్వలే. సరే మీకు నేను ప్రశ్న అడుగుతా, బీజేపీ మెదక్ క్యాండిడేట్ ఎవరు? రఘునందరావు విన్ను. రఘునందరావు విన్ను పక్కా అంటావు? పక్క. ఈ నువ్వు అన్నావు కాబట్టి ఇంకో ప్రశ్న పుట్టింది, నేను అడగాలి. మెదక్ జిల్లాలో మొత్తం 7 సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు. ఎమ్మెల్యేలు 7 ఉన్నారు. ఆ 7గురిలో 6 మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు. అట్లాంటప్పుడు బీజేపీ ఎట్లా గెలుస్తుంది? సార్ చెప్తానంటావా? కరీంనగర్లో ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే లేకుండే, బండి సంజీవ్ ఎంత గెలిచిండు. నిజామాబాద్లో ఒక ఎమ్మెల్యే లేకుండే, అరవింద్ ఎట్లా గెలిచిండు. సికింద్రాబాద్లో ఒక ఎమ్మెల్యే లేకుండే, కిషన్ రెడ్డి ఎట్లా గెలిచిండు. మళ్ళా ఏది ఆదిలాబాద్ ఆడ ఒక ఎమ్మెల్యే లేకుండే, బాబురావు ఎట్లా గెలిచిండు. మరి అట్నే ఈసారి కూడా ఈయన ఇక్కడ మోడీ ఆవా ఉంది, మోడీకి అంతే. మళ్ళా 70 ఏళ్ళ చరిత్ర రికార్డు రాసిండంటే మోడీ ఒక్కడే. మన కాశ్మీర్ను ఆక్రమించేసిండు, రామగుడి రామ మందిరం. వీళ్ళు ఎందుకు చేయలేరు? కాంగ్రెస్ వాళ్ళు 70 ఏళ్ళు చేసారు, ఎందుకు చేయలేరు? నువ్వేమంటావు అన్న? ఎవరు గెలుస్తారంటే ఈసారి ఎవరు కూడా వేస్తారు? చెప్పేది నేను చెప్తా. అంతే. మోడీ తింటున్నాం, మోడీ ఫైనల్గా పింఛని 9 తారీఖు నుంచే 4,000 ఇస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు అయింది కదా, అదే 2,000 ఇస్తున్నాడు. మరి 4,000 ఎందుకు ఇస్తలేడు? సరే ఫైనల్గా ఒక విషయం అడుగుతా, 15,000 ఇస్తున్నాడు. 15,000 ఎక్కడ పోయినాయి? అదే 5,000 వేసాడు. అంతే. నిజమాతమా? ఫైనల్గా ఒక ప్రశ్న, ఈసారి ఓటు ఎవరికి? గ్యాస్ 500కే అన్నాడు, 1,000 రూపాయలకి వేస్తున్నాడు. 500 నీ అకౌంట్లో అంటున్నాడు, 500 నాకు వస్తున్నాయి అంటున్నాడు. మరి 500 మాకు అకౌంట్లో పడుతున్నాయా పడతలేవో నింపించుకుంటున్నాం, వంట చేసుకుంటున్నాం, తింటున్నాం. అవి వచ్చేదేమో రాందేమో. ఫైనల్గా ఈసారి ఓటు ఎవరికి అంటే ఏమంటావు? మేమైతే బీజేపీ. థ్యాంక్ యూ అన్న. నీ పేరేంటి? నా పేరు పెద్దులు యాదవ్. చెప్పు. పెద్దులు యాదవ్. ఎక్కడ ఉంటావు? మాది కౌడిపల్లి. నరసాపురం ఎంత దూరం? నర్సాపురం మా అంటే 20. సరే 125 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది? ఆ ప్రభుత్వం కోసం నేను చెప్పలేను, కానీ ఇలా మోడీ సార్ కోసం గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఉక్రెయిన్ రష్యాకు జరిగే యుద్ధంలో మన ప్రపంచ దేశాలలో 7 ఖండాలలో మన భారతదేశం ఫస్ట్, చైనా తర్వాత మనది. ఆ తర్వాత రష్యాకు ఉక్రెయిన్కి జరిగే యుద్ధంలో ఒక ఉక్రెయిన్లో పెట్టుబడికి పైసలు లేక ఎంబీబీఎస్ చేయాలంటే ఇక్కడ ఎన్నో కోట్లు పెట్టాలని ఒక బీద బిడ్డ చదువుకోవాలంటే ఉక్రెయిన్లో తక్కువ చదువు ఎంబీబీఎస్కు 6 లక్షలు కంప్లీట్ అవుతుంది. అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయిపోయినప్పుడు మోడీ సారు ఆయన ఒక సన్యాసం తీసుకొని మన కోసం త్యాగం చేస్తుండు. ఆ త్యాగానికి మన దేశమే అనకుండా వేరే దేశస్తులను కూడా రక్షించి ఏ దేశాన్ని పుతిన్ యుద్ధం ఆపలేడు. మన దేశం మీద మన మోడీ సార్ 6 గంటలు ఫోన్ మాట్లాడి నా భారతీయులు నేను తెప్పించుకుంటా. మరి మోడీ గారి గవర్నమెంట్లో ఉన్న మినిస్టరు, ఎక్స్టర్నల్ మినిస్టరు, అదేం జరగలేదు, ఇదంతా ట్రాప్ అన్నాడు. అంత కాదు సార్. ఎక్స్టర్నల్ మినిస్టర్ అంటే ఆ విదేశాల మినిస్టర్ ఆయనే లేదండి, ఇది ఎవరో చెప్పిర్రు, అట్లేం జరగలేదు అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళు అన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా సార్. వచ్చిన వాళ్ళు కాదు, తెచ్చుకున్నాం కానీ ఫోన్లు చేయలేదు, యుద్ధం ఆపలేదు అన్నాడు. యుద్ధం ఆపంది రష్యాకు వాళ్ళకు యుద్ధం ఆపంది. ఒక ప్రధానమంత్రి చెప్పండి యుద్ధం ఎట్లా ఆపుతారు, ఎట్లా వస్తారు? అసలు చెప్పలేదు అని చెప్పి వాళ్ళే అంటున్నారు కదా, దాని గురించి అడుగుతున్నారు. ఇక దాని గురించి ఎవరో కల్పించినది, ఇది నిజం కాదండి అని చెప్పేసి ఎక్స్టర్నల్ మినిస్టరే అంటున్నాడు. దానికి ఏమంటావు? దానికి నేను అంటున్నా కదా సార్, అది అదంతా వదిలిపెట్టు. సరే ఏదేమైనా కూడా మోదీ గారు గెలుస్తారా? కంపల్సరీ 3సారి. ఎన్ని సీట్లు వస్తాయి? మోడీ సార్కు 400 సీట్లు పైగా వస్తాయంట. అంతే అంటావు? కానీ మన తెలంగాణలో కాంగ్రెస్ రావచ్చు, మన తెలంగాణలో కాంగ్రెస్ రావచ్చు, చెప్పలేం. ఆడా గెలుస్తుండొచ్చు, నేను దానికి ఒప్పుకుంటున్నాను. కానీ మొత్తం మీద అంటే మోడీ సార్ అయితే ప్రధాని కంపల్సరీ అయితే. సరే ఒక విషయము, ఒక పేరు చెప్తా నీకు, ఆ పేరు ఆ వ్యక్తి గురించి. రాహుల్ గాంధీ గారి గురించి ఎట్లాంటి వాడు, ఎట్లాంటి మంచి, ఆయన గురించి 2 ముక్కలు చెప్పు. చాలా మంచోడు రాహుల్ గాంధీ సార్ కూడా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర చేసిండు. సార్ కూడా మంచోడే. ఎన్నుకున్న లీడర్ చేసి సార్కు దెబ్బ పెట్టిండు అంతే. చిన్న లీడర్ నుంచి పైనుంచి రాహుల్ గాంధీ సార్కు వీళ్ళందరికీ దెబ్బ పెట్టి గరీబ్ను పట్టించుకోక ఇవాళ రాహుల్ గాంధీ సార్కు దెబ్బ వచ్చింది. ఢిల్లీకి వాళ్ళకు ఇవాళ చిన్న లీడర్లతో సార్ వాళ్ళకు పరిచయం అయింది. కానీ సార్లు మంచోళ్ళు, వాళ్ళు దేశం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు. వాళ్ళనంటే నేను మొక్కుతా. వాళ్ళు మంచి వ్యక్తులు. వాళ్ళు ప్రజల కోసమే రుణపడి ప్రాణాలు ఒడగొట్టుకురు. వాళ్ళంటే కూడా ఇష్టమే. వాళ్ళు లేకుండా మనం బతలేం. కాకపోతే చిన్న లీడర్లు మాలాంటి వాళ్ళకు 10 రూపాయలు కడుపుకు లేకుండా చూడకుండా ఈ కష్టకాలం జరిగింది. ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతా, ఈసారి ఓటు ఎవరికి? ఈసారి నేను ఓటు నేను చెప్పలేను సార్, నేను ఒక గాయకుడిని.
ఇది నేను చెప్పలేను సార్. మరి మంచి గాయకుడు అంటున్నావు, లాస్ట్లో ఒక చిన్నది పాడతా సార్ అన్న. పనికి మళ్ళీ కరోనా వచ్చి భారతి నాగం చేస్తే, పనికి మళ్ళీ కరోనా వచ్చి భారతి నాగం చేస్తే, దానికి ఎదురే నిలబడ్డాడు, దాన్ని తరిమి ఎల్లగొట్టారా. ఉత్త మనిషి గాడు తమ్మి, చాలా గట్టి మనిషి మోడీ సారు. ఆటుపోటులు ఎదుర్కొండు ఇంత స్థాయికి వచ్చినాడు, ఆటుపోటులు ఎదుర్కొండు ఇంత స్థాయికి వచ్చినాడు. రాముడు అంటే ఇష్టమంట లెక్కలేని ప్రేమనంట, రాముడు అంటే ఇష్టమంట లెక్కలేని ప్రేమనంట. రామ పూజ చేసినాడు, రామ మందిర్ కట్టినాడు, దారాకానే పోయినాడు, శ్రీకృష్ణుని చూసినాడు. ఉత్త మనిషి గాడు రతమ్మి, చాలా గట్టి మనిషి మోడీ సారు. చాయ్ నమ్ముకున్నాడంట కట్టెలన్నీ మోసుకుంటా, చాయ్ నమ్ముకున్నాడంట కట్టెలన్నీ మోసుకుంటా. ప్రపంచమంతా తిరిగినాడు, ప్రజల బాధ చూసినాడు. ఉన్నోళ్ళంటే ఇష్టమంట, ఉన్నోళ్ళంటే ఇష్టం కాదు, లేనోళ్ళంటే ఇష్టమంట. ఉత్త మనిషి గాడు రతమ్మి, చాలా గట్టి మనిషి మోడీ సారు. ఉత్త మనిషి గాడు రతమ్మి, ప్రపంచమంతా దేశాలన్నీ మెచ్చుకుంటే మోడీ సారు. డ్రై మనసు అమెరికా సెల్యూట్ కొడతా ఉంది, డ్రై మనసు అమెరికా సెల్యూట్ కొడతా ఉంది. మోడీ సారు మంచిగా గట్టి మనిషిరా, మనం లేకపోతే ఉండకుంటిమి. ఉత్త మనిషి గాడు తమ్మి, చాలా గట్టి మనిషి మోడీ సార్. బార్డర్ మీద కత్తర్ నాకు మోడీ సారే ఉన్నాడంట, బార్డర్ మీద కత్తర్ నాకు మోడీ సారే ఉన్నాడంట. ఉత్త మనిషి గాడు రతమ్మి, చాలా గట్టి మనిషి మోడీ సారు. చాలా బాగా పాడినావన్నా. నీ పేరేంది ఇంకోసారి చెప్పు. నా పేరు పెద్దులు యాదవే. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలన్న.